నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ, అలాగే కొన్ని కీలకమైనటువంటి పార్టీల్లో కాపుల అంశానికి సంబంధించి విస్తృత స్థాయిలో చర్చ జరుగుతుంది. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, కూటమిలో ఉన్నటువంటి ముఖ్య నేతలు కాపు అంశానికి సంబంధించి మాట్లాడటం గురించి. దానివల్లే ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అనేది నడుస్తుంది. తాజాగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. నాపై ఎవరో దాడి చేయట్లేదు మాటల ద్వారా. కాపు కులానికి సంబంధించినటువంటి వారే ఇలా చేస్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా ఒక రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ను టార్గెట్గా చేసుకొని అనవసరమైనటువంటి రాద్ధాంతం చేసి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది కాపు నేతలు. అది ఆయన మీనింగ్. ఇలాంటి సందర్భంలో ఆయా పార్టీల్లో ఉన్నటువంటి కాపు నాయకులు వారంతా ఏకతాటిపైకి రావాలి. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్కు ఏకపక్షంగా మద్దతునివ్వాలి అనేది ఒక ఆలోచన. మరొక వర్గం 2024 ఎన్నికల్లో జనసేనకు, అంటే ప్రధానంగా కూటమికు కాపులంతా సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కాపు సామాజిక వర్గానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కావచ్చు, కూటమి నేతలు కావచ్చు, ఎక్కడా కూడా సరైనటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ అందించడంలో కానీ, కాపులపై జరుగుతున్నటువంటి దాడులను నియంత్రించడంలో విఫలమవుతున్నారు. అంటే ఎన్నికల సమయం వరకు కాపు సామాజిక వర్గాన్ని వాడుకున్నటువంటి కూటమి ఇప్పుడు ఆ కాపు సామాజిక వర్గాన్ని పక్కన పెట్టింది అనేది ప్రధానంగా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు దీనిపై చర్చించుకుంటున్నారు. వారు బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఏదైతే ఆయా పార్టీలు ఉన్నటువంటి వైసీపీ మినహాయిస్తే మిగిలినటువంటి పార్టీలు ఉన్నటువంటి కొంతమంది కాపు నాయకులు అంతా కూడా కూటమికి సపోర్ట్ చేయాలి, మరి ముఖ్యంగా జనసేనకు పవన్ వెంట నడవాలి. ఇప్పటి వరకు కూటమి అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 ఏళ్ళు పూర్తయింది. ఎప్పుడు కూడా ఈ స్థాయిలో చర్చ జరగల. ఇప్పుడు ఆగమేఘాల మీద అంతా హడావిడిగా హుటాహుటిన దీనిపై చర్చ ఎందుకు జరుగుతుంది అంటే, ఏదైతే కాపు కులానికి సంబంధించినటువంటి యువకుడు గాదే సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారం, లాకప్ డెత్ జరిగిందని, ఒక శవాన్ని కూడా మాయం చేశారని, దీనికి సంబంధించి ఎవరో కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్దలు మాట్లాడలేదని, అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు, ఈ రకమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అది కాస్త ఒక రకమైనటువంటి వివాదం కాస్త అది పొలిటికల్ కలర్, రాజకీయ రంగు పులుముకుంది. గత కొద్ది రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి సస్పెండ్ అయ్యారు, అరెస్ట్ అయ్యారు. కృష్ణలంక సిఐ నాగరాజు, ఆయన కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇక అదృశ్యమైనటువంటి మిస్టరీగా మారినటువంటి కేసులో సాయి కృష్ణ కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి. ఇలాంటి క్రమంలో ఆ అంశాన్ని తీసుకొని కాపు సామాజిక వర్గానికి అన్యాయం జరిగినా, వారిపై అరాచకాలు జరిగినా, దౌర్జన్యాలు జరిగినా కనీసం పవన్ కళ్యాణ్ మాట్లాడట్లేదు, ఆయన ముందుకు రావట్లేదు. దీనితోడు గతంలో ఆయన చేశారు, కాపు సామాజిక వర్గం వల్లే నేను గెలిచాను అనుకోవడం అది తప్పు అని. ఇలాంటి నేపథ్యంలో ఆయన తాజాగా మాట్లాడారు. దానికి సంబంధించి సపోర్ట్గా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. మిగిలినటువంటి కొంతమంది నాయకులు కూడా మాట్లాడుతూనే ఉన్నారు. వైసీపీ మాత్రం దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఎక్కడా కూడా కాపు సామాజిక వర్గానికి కూటమి అన్యాయమే చేస్తుంది, ఎక్కడ కూడా న్యాయం చేసినటువంటి పరిస్థితులు లేవు. సాధారణంగా ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు దాన్ని రాజకీయంగా వాడుకోవడానికి ఎవరైనా, ఏ పార్టీ అయినా ప్రయత్నం చేస్తుంటారు, అది సహజమే. అందులోనూ వైఎస్ఆర్సీపీ ఇప్పుడు క్లిష్టమైన, కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఆ పార్టీ నాయకులు కానీ, పార్టీ ముఖ్యమైనటువంటి అధ్యక్షుడిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
తీవ్రమైనటువంటి ఆరోపణలు విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఇలాంటి క్రమంలో ఏదైనా ఒక అంశం దొరికితే దాన్ని రాజకీయంగా వాడుకోవాలి, మైలేజ్ పెంచుకోవాలి అనేది సహజమే, ఎవరైనా చేస్తారు. ఇలాంటి క్రమంలో ఇప్పుడు పేర్ని నాని, అంబటి రాంబాబు ఇలాంటి వారు కొంతమంది వారి యొక్క వాయిస్ని రేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వారు కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు కాబట్టి ఇట్లాంటి క్రమంలో ఏకపక్షంగా మనం పవన్ కళ్యాణ్కు అండగా నిలబడాలి, కాపుల్లో ఒక చీలిక తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు, మనం ఎప్పుడూ కూడా కూటమికి సపోర్ట్గా నిలబడాలి అనే ఒక ఇండికేషన్ అనేది కూటమి పెద్దల నుంచి వచ్చింది. కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీల్లో ఉన్నటువంటి కాపు నాయకులంతా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు గతంలో. దీనికి సంబంధించి ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారని వైసీపీ నిర్వహించినటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతల సమావేశంలో కూడా వారు ఒక రకమైనటువంటి వ్యూహంతో, వీరు మరొక రకమైనటువంటి వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. ఇట్లాంటి సందర్భంలో రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దారకానిపాడు అంశానికి సంబంధించి కానీ, మామిళ్ళపల్లి రైతులకు సంబంధించి కానీ, ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం మీ నోటీసు తీసుకురావాలి. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం #1 న్యూస్. ఈ అంశాలన్నీ కూడా ముందుగానే మేము ఈ సమాజానికి తెలియజేశాం. దారకానిపాడు అంశం కావచ్చు, మామిళ్ళపల్లి రైతులు కావచ్చు, నూజివీడికి సంబంధించి కాపు యువకుడు మిస్సింగ్ మర్డర్ కేసు సంబంధించి కావచ్చు, ఇప్పుడు తాజాగా గాదే సాయికృష్ణ వ్యవహారానికి సంబంధించి కూడా మొట్టమొదటిసారిగా గాదే సాయికృష్ణ మేనమామ ఎవరైతే ముల్లపూడి నాగేశ్వరరావు ఉన్నారో ఆయన మా చైర్మన్ గారు మంచాల సాయి సుధాకర్ నాయుడు గారిని ఆశ్రయించడం, ఆయన స్టూడియోకి రావటం, దానికి సంబంధించి ఆయన పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత ఇంటర్వ్యూ చేశాం. అప్పుడు ఈ యొక్క వ్యవహారం బయటపడింది. ఆ తర్వాత మిగిలినటువంటి మెయిన్ మీడియా అంతా కూడా అంశాన్ని తీసుకున్నటువంటి సందర్భం. అంటే ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశాలను ఎక్కడా కూడా బయటకు తీసుకురానటువంటి పరిస్థితుల్లో మేము ఆ యొక్క బాధితులకు అండగా నిలబడినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఎన్ని అంశాల్లో మేము ఎలా స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళామనేది. సో ఇలాంటి సందర్భంలో ఇక్కడ ముఖ్యంగా కూటమిలో కాపు సామాజిక వర్గానికి సంబంధించి దాదాపుగా 80% అసంతృప్తి, వ్యతిరేకతతో, నిరాశ, నిస్పృహలో ఉన్నారు అనేది మాత్రం వాస్తవం. ఎందుకనంటే కాపులను పట్టించుకోవట్లేదు, కాపు నాయకులకు తగినటువంటి గుర్తింపు లేదు, ప్రాధాన్యత లేదు అనే ఆవేదన, అసంతృప్తి ఎక్కువ అవుతున్నటువంటి తరుణంలో ఇది మరింతగా పెరగకూడదు అని ఒక ఆలోచన చేసినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్ మాట్లాడటం, చంద్రబాబు నాయుడు మాట్లాడటం ఇవన్నీ కూడా జరిగాయి. రాబోయే రోజుల్లో కాపులను మనం కాపాడుకోకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఖచ్చితంగా ఉంటాయి రాష్ట్ర రాజకీయాల్లో అనేది ఈ కూటమి నేతలు గమనించారు, గుర్తించారు. కాబట్టే ఇప్పుడు కాపులపై ఎనలేని ప్రేమ చూపిస్తున్నారు అనేది మరొక చర్చగా మారింది. మొత్తానికైతే కూటమికి కాపులు ఏ రకమైనటువంటి సపోర్ట్ చేస్తారు, కాపు కాస్తారా అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశంగా మారింది. రాబోయే రోజుల్లో ఏదైనా జరగవచ్చు రాజకీయాల్లో, రాత్రికి రాత్రే కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ స్వయంగా మాట్లాడటం అంటే ఒక రకంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలే నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, గతంలో కాపులు నాకు సపోర్ట్ చేసి ఉంటే 2019 ఎన్నికల్లో నేను 2 చోట్ల గెలిచేవాడిని కదా అంటే ఒక సిరీస్ ఆఫ్ ఆయన మాట్లాడి తీరుంది. కాబట్టి రాబోయే రోజుల్లో కాపులను మనం కాపాడుకోకపోతే కాపు ఓట్ బ్యాంకు మన నుంచి దూరం అవుతుంది. 2024లో ఒకే ఒక్క పిలుపుతో పవన్ కళ్యాణ్ చేసినటువంటి దిశానిర్దేశం ఏదైతే ఉందో మొత్తం కూడా దాదాపుగా కాపులంతా కూటమికి సపోర్ట్ చేశారు. ఇటువంటి క్రమంలో కానీ కాపులకు సంబంధించినటువంటి విషయంలో కూటమి కాస్త ఎందుకో వెనుకడుగు వేస్తుంది అనే అసంతృప్తి, ఆవేదన ఉన్నటువంటి తరుణంలో దాన్ని ఏదో రకంగా మనం చెరిపివేసుకొని ముందుకు వెళ్ళాలి అనేది కూటమి నేతల ఆలోచనగా కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో చాలా ముఖ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
ఒక పక్కన వైఎస్ఆర్సీపీలో కాపు జపం అనేది వినిపిస్తుంది. మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలో వరుసగా మీటింగులు, దానికి సంబంధించి అధినేతగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయటం, కాపులంతా ఏకమై మీటింగ్స్ పెట్టడం, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు. సో మొత్తానికైతే చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాబోయే ఎన్నికల నాటికి మరి కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఏ పార్టీకి మద్దతు తెలుపుతారనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. ఎవరికి వారి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ మనం కాపాడుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది చూడాలి. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చాలా ఆసక్తికరంగా మారేటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.